హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వర్మోర్ మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఒక ఫంక్షన్ చేస్తున్నారు అనమాట. అంటే ఫంక్షన్ అంటే కొంచెం అంటే అమ్మవారికి పండగ చేస్తారు కదా, అలా అనమాట. సో అందుకని నేను మా పిన్ని వాళ్ళందరూ కలిపి వెళ్తున్నాం. మా పిన్ని వాళ్ళు ఏంటంటే మేము వెళ్ళే దారిలో పిక్ చేసుకుని అలా వెళ్ళాము. ఇక ఇక్కడ రూహి వచ్చేసి ఇక్కడ హాయ్ చెప్తుంది చెప్పమంటే. అండ్ మేము రూహికి వచ్చేసి ముందు నుంచి చెప్తాం అన్నమాట. తను ప్రిపేర్ అయి ఉంటుంది అని చెప్పేసి అల్లరి చేయకుండా ఇలా ఫంక్షన్కి వెళ్తున్నాం, ఇలా చేస్తున్నాం అనేసి. సో తను బట్టే తను కూడా కొంచెం బాగానే యాక్టివ్గా ఉన్నది. అండ్ అక్కడికి వెళ్ళాక అక్కడైతే వచ్చేసి ఇంకా తనకి ఏంటంటే ఇల్లు అది కొత్తగా ఉండడం వల్ల కొంచెం ముందైతే కొంచెం సెట్ అవ్వలేదు. బట్ తర్వాత నుంచి అయితే బాగానే సెట్ అయిపోయింది అక్కడంతా కూడా. తనకి ఏంటంటే ఫస్ట్ టైం అంటే ఫంక్షన్ రావడం కాబట్టి తను ఏంటంటే కొంచెం తనకి తెలియలేదు. తన చిన్నప్పటి పిల్లలకి ఫంక్షన్ వాళ్ళు చూసిన తర్వాత ఒకేసారి ఇలాంటి పండుగలు చూస్తే వాళ్ళకి అర్థం కాదు కదండి. అందుకు కొంచెం ముందు స్టార్టింగ్ భయపడిన తర్వాత సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఏరియా వచ్చేసి మల్కాపురంలో అనమాట, శ్రీహరిపురంలో. నేను పెరిగినంత ఇక్కడే. యాక్చువల్గా ఇగోండి ఇదే నా స్కూల్ అనమాట. చిన్నప్పుడు ఎల్కేజీ టు థర్డ్ క్లాస్ ఇక్కడే చదువుకున్నాను. ఈ రోడ్స్ ఏరియా అని చూస్తే నాకైతే నాస్టాల్జియా ఫీలింగ్ లా వస్తుంది అనమాట. ప్రాన్స్ తిన్నావు, ఫిష్ తిన్నావు, ప్రాన్స్ తిన్నావు కదా. చిన్నమ్మ నీకు ఏమి ఇచ్చింది మొన్న? గట్టి చెప్పు, ఏమిచ్చినావు? అండ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మా పిన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చాడు కిండర్ జాయ్ కొనిసి తెచ్చారన్నమాట రోహి కోసం. అది చెప్తుంది అక్కడ. ఏం తెచ్చారంటే కిండర్ జాయ్ పళ్ళుడిపోతే తినకూడదని చెప్తుంది. అలాగే తింటూనే ఉంటారు పిల్లలు, అంతే కదండి. అండ్ వచ్చేసి రోహికి భక్తి చాలా ఎక్కువ అని మీకు అందరూ తెలుసు ఆల్రెడీ. అందుకని చెప్పి ఇక్కడ హనుమాన్ది పెద్దది కనిపిస్తే తను ఏంటి అలా షాకింగ్ అలా చూస్తున్నాడు. సర్ప్రైజ్కి అంత పెద్ద బొమ్మ ఉంటుందా అన్నట్టు అది చెప్తున్నాడు, హనుమాన్ జోజీ అనేసి. ఆయన పిల్లలకు కూడా ఏంటంటే ప్రతిసారి అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకి అక్కడ కొంచెం ఇలా మల్కాపురంలో ఏరియాస్ ఏంటంటే చిన్న చిన్న సందులో చిన్నగా ఉంటాయి అనమాట. క్యూట్గా ఉంటాయి. అంటే మనకి ఏంటంటే సిటీ సైడ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇలా డిఫరెంట్గా ఉంటాయి. నేను వచ్చేసి మా పిన్ని వాళ్ళైతే పెట్టేసాం. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నాకైతే నా డ్రెస్ చాలా నచ్చింది అనమాట. మా హస్బెండ్ ఎజియోలో బుక్ చేశారు. డ్రెస్ కానీ మీకు డిజైన్ వర్క్ అంతా చాలా బాగుంది. అంటే కంఫర్ట్గా ఉందన్నమాట. ఎంతసేపు అయినా సరే క్యారీ చేయగలిగేలా ఉంది. అది వర్క్ అది కూడా చాలా బాగుంది. రోహిత్ పడుకుందని చెప్పేసి నేను ఇంకా అంతా చూపిస్తాను మీకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ మినీ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.